సన్నిధిని మరువజాలను. 27వ రోజు శిలువ ధ్యాన ఆరాధనకి వచ్చేసిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘ కాపరి గారు అయిన రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే మనవి చేస్తున్నాను. అలాగే నేటి ఆరాధనలో దైవ వర్తమానం అందించడం గాను మన సంఘ సభ్యులు శ్రీ వివి రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ యోధా గారు. ప్రభునందు ప్రియులారా, మొదటిగా దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన అయ్యగారు సంఘ కాపరి గారికి, మరి నేటి ధ్యాన కూడికలో శిలువ ధ్యాన కూడికలో మరి ముఖ్య స్పీకర్గా విచ్చేసిన వివి రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ప్రారంభ ప్రార్థనగా మన మధ్యనున్న వి లలిత గారు, మిస్సెస్ వి లలిత గారు వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, మీ నామనకు వందనములు స్తోత్రము నా ప్రభువా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి నా ప్రభువా, అయ్యా ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం నా ప్రభువా. ఇదిగో దేవా, ఇగో శిలువ ధ్యాన అంశాలు ప్రతి దినము నా ప్రభువా మేము నా తండ్రి వర్తమానాలు వింటుండగా నా ప్రభువా మీరు మాట్లాడుతున్నారు దేవా. అయ్యా మీకు వెళ్ళని స్తుతులు స్తోత్రం నా తండ్రి నా ప్రభువా, మీకు వెళ్ళని స్తుతులు స్తోత్రం నా ప్రభువా. అయ్యా చెప్పిన వాక్యాలు మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నా ప్రభువా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి దేవా నా ప్రభువా. అయ్యా నా తండ్రి, మేము ప్రతి దినం వచ్చి వాక్యాలు వింటున్నామంటే నా ప్రభువా, అయ్యో నా ప్రభు మేము నా తండ్రి హృదయంలో భద్రపరుచుకున్న తండ్రి వాక్యానుసారంగా నా ప్రభువా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా విని వెళ్ళిపోయారు కాకుండా నా ప్రభువా నా తండ్రి వాక్యానుసారంగా నా ప్రభువా అయ్యా మేము నా తండ్రి జీవించడానికి కృపను అనుగ్రహించండి దేవా నా ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను మీ పేరు పేరున దీవించండి ప్రభువా. ఏ బిడ్డ ఏ అవసరత ఏ అక్కరతో వచ్చినారో నా ప్రభువా సమస్తం ఎరిగిన దేవా నీకు వందనాలు ప్రభువా. ఇగో తండ్రి ఉపవాసంతో నీ సన్నిధికి వస్తున్నారు నా తండ్రి ప్రతి దినం బిడ్డలు నా ప్రభువా. ఆ బిడ్డల మొరలు మీరు ఆలకించండి దేవా నీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో మొర పెట్టుకుంటున్నారు ప్రభు నా తండ్రి. అయ్యా మొరలు ఆలకించే దేవుడు నా ప్రభువా. ఏ బిడ్డ హృదయంలో ఏ తలంపు ఉందో ఏ ఆలోచన నా ప్రభువా అయ్యా ఎరిగిన దేవా మీకు వందనాలు స్తోత్రం నా ప్రభువా. బిడ్డల అవసరాలు తీర్చండి దేవా నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుని దీవించండి ప్రభువా. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి దేవా. అయ్యా ఈ సన్నిధికి వెళ్ళాలని మనసును మీరు దయచేయండి దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా మేము ఈ సన్నిధిలో ఎలాగ వచ్చి ఉన్నామంటే నా తండ్రి మీ కృపే నా తండ్రి, మీ కృపలేంది మేము రాలేము నా ప్రభు నా తండ్రి. మీ కృప దయచేసిన నీకు వందనాలు స్తోత్రం నా ప్రభువా. ఇక ఇప్పుడు పాటలు పాడుతుండగా మీరు ఉండండి నా ప్రభువా. అలాగే వాక్యం చెబుతుండగా నా ప్రభు మీరు అభిషేకించుకోండి తండ్రి. ఏ బిడ్డ మాట్లాడతారో ప్రభు ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. మాకు కావలసిన నా తండ్రి ఆత్మీయ ఆహారం మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా మాట్లాడేవారు మీరు నా తండ్రి నా ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నా ప్రభువా. అయ్యా నీకు వెళ్ళని స్తుతులు స్తోత్రం. మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్ష వహించి అయ్యా మీ నామాన్ని మహిమ పొందుకోమని ఒక చిన్న ప్రార్థన పాస్తని చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ సమయంలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 675వ పాట పాడుకుందామండి. ప్రభు యేసుని వదనంలో. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరీక్షించిన శుభ
దినము గమనించిన యా క్షణము పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో యేసుని రాజ్యములో భువికే తెంచెడి రోజు ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుది ఊపిరిగా పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కార్యములో. పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన వాక్యాలు. పాత నిబంధన గ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-7 వరకు ఏర్పాటు చేయబడిన వారు టి కిరణ్ కుమార్ గారు వచ్చి చదివి వినిపించవలసింది. మలాకి 3వ అధ్యాయము 1-3 వరకు. 2వ వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసారి అగ్ని వంటివాడు, చాకలవాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలమును చేయును. దేవుడు వాక్యము ఫలింపబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రెండవ పాఠ్యభాగముగా నూతన నిబంధన గ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-7 వచనాల వరకు మరి మన మధ్యనున్న మిస్సెస్ యేసరత్న గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్.
లెంట్ ప్రారంభం నుంచి 27వ రోజు వేళ రెండవ పాఠ్య భాగం దైవజనులతో ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహా ఐశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన పాప అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ వాక్యము మన వెనుకలో ఫలింపజేయను. బైబిల్ పట్టణం కావించిన మరి కిరణ్ కుమార్ గారికి, అలాగే మిస్సెస్ ఏసరత్నం గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేక గీతం ఉందండి. మన మధ్యన చిట్టిరాజు గారు, దయచేసి వారు వచ్చి పాట పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన అధ్యక్షుల వారికి, సేవకులకు, బ్రదర్ నాకు పేరు తెలియదు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి అక్క చెల్లెలకు నా హృదయపూర్వకమైన వందనాలు. కమిటీకి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లెంటర్ డేస్ కాబట్టి మరి సిలువలు కూర్చిన పాటలే మనం పాడుకుందాం. హల్లెలూయా. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే. గాయములాచే బాధనొంది, రక్తము కార్చే హింసనొంది. గాయములాచే బాధనొంది, రక్తము కార్చే హింసనొంది. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. చేదురసమును పానము చేసి, చేసెను జీవా యాగమును. చేదురసమును పానము చేసి,
చేసెను జీవా యాగమును, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధార బోయుచునే, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము ధార బోయుచునే, సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. థ్యాంక్ యూ. చిట్టిరాజు గారు, ఆయన ఇప్పటి వరకు స్పీకర్ అనుకున్నాను, మంచి సింగర్ కూడాను, చాలా చక్కగా పాడారు. అభినయం చేస్తూ దావీదు వేళ అభినయం చేస్తూ పాడారు. మీకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నారండి. ఈ సమయంలో మన ప్రసంగికులు వివి రావు గారు వచ్చి తన సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. మరి వారు సంఘపరంగా మంచి చక్కని సమయాన్ని ఆయన ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. ఈరోజు వారు తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తు ఏర్పరచుకున్నవారు, క్రీస్తు ఏర్పరచుకున్నవారు అనే సబ్జెక్ట్ మీద అయ్యగారు మాట్లాడతారండి. దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన సంఘం అందరికీ నా వందనాలు. దేవుడు మరొకసారి ఆయన ఆలయంలో ఆయన యొక్క వాక్యాన్ని వివరించడానికి నాకైతే ఎన్నిక లేదు. అయినా దేవుని నాకు ఇచ్చిన పురుగొలుపుని బట్టి నేను ఏదో దేవుని వాక్యాన్ని కొంతైనా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడ్డాను. అందులో భాగంగానే ఇక్కడ నేను దేవుని వాక్యాన్ని చెప్పాలనుకున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఎన్నిక లేనివాడిని, నీ మాట చెప్పడానికి కూడా అర్హత లేదు, కానీ ఇక్కడ నిలబడినది నేను కాదు, నీవే నిలబడి నన్ను మాట్లాడిస్తున్నావని నమ్ముతున్నాను. ఈ చెప్పే మాటలను బట్టి ఒక ఆత్మైన నీలో బలపడితే అది నీకు విజయం నా తండ్రి. అతి పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినమందు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం ఆల్రెడీ మనం చదువుకున్నామండి. ఎఫెసీ 1:3-7 వరకు. అయితే దీంట్లో మూలవాక్యం ఏంటంటే క్రీస్తు ఏర్పరచుకున్నవారు. అంటే క్రీస్తు ఏర్పరచుకున్నవారు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలే వస్తారా, లేకపోతే దేవునితో అనుసరించిన వారే వస్తారా, లేకపోతే బైబిల్ గ్రంథంలో అనేక రాజులు ఉన్నారు, ఎంతోమంది గురించి దేవుడు తెలియజేశారు, వాళ్ళే వస్తారా? అయితే నేనేమంటానంటే క్రీస్తు ఏర్పరచుకున్నారంటే క్రీస్తుకు ముందు దేవుడు ఎవరిని ఏర్పరచుకోలేదా? అంటే క్రీస్తు తర్వాతే ఏర్పరచుకున్నారా అనే ఆలోచన కూడా మనకు రావాలి. అలాంటప్పుడు మనం ఒకసారి ఆదికాండానికి వెళ్ళాలి. ఆదికాండం మొదటికి వెళ్ళిపోవాలి. ఆదికాండం 1:26 మనం చూసినప్పుడైతే దేవుడు మన పోలిక చెప్పిన మన స్వరూపములో నరులను చేయదుమని అన్నాడు. మన అనే పదం వాడారు ఇక్కడ. నా పోలిక, నా స్వరూపం అంటే దేవుడు ఒక్కడే. అనాది కాలంలో దేవుడిని అందరూ యెహోవా దేవుడు అనేవారు. ఆ కాలంలో దేవుడు స్వరముతో మాట్లాడేవారని చెప్పేవారు. ప్రత్యక్షంగా ఎవరు చూడగలిగేవారు కాదు. అగ్ని దహించినట్టుగా అగ్ని గోళములాగా దేవుడు కనిపించే ఆకారంలో కనిపించేవాడు అనేది తప్ప దేవుని ఎవరు చూసేవారు కాదు, యేసు ప్రభు వారికి ముందు వరకు కూడా. మరి అలాంటి ఆ టైంలో మరి ఇక్కడ దేవుడు వాక్యంలో రాయబడినట్లు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను సృష్టించదము అని ఈ వాక్యం అందరికీ తెలిసిందే.
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం అన్నారంటే అక్కడ ఎవరు ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారనమాట. ఒక మనిషి కాదు అక్కడ ఉన్నది, ఒకే వ్యక్తి అయితే కాదు. ఒక వ్యక్తి అయితే నా పోలిక నా స్వరూపం అని మాట్లాడాలి. మనము అనే పదం వాడారు కాబట్టి ఇద్దరికంటే ఎక్కువ. అంటే నేనేమంటున్నానంటే, అక్కడే యెహోవా దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వం అక్కడే ఉందన్నమాట. అంటే అనాది కాలంలోనే త్రిత్వ దేవుడు ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పరచుకున్న వాళ్ళు ఎంతమంది అంటే, నేను కొంతమంది గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆదాము, అవ్వ. అది 2:25 2వ అధ్యాయం 25-26లో మీరు చదివితే ఆదాము వంచేవాళ్ళు మీకు తెలుస్తుంది. నేను ఇవన్నీ చెప్పను. కానీ ఆదాము తర్వాత రెండో వ్యక్తిగా మనకు కనిపిస్తున్నవారు నోవాహు. అంటే ఆదాముకు ముందు అనేక వంశాలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకుంటే ఇప్పుడు టైం సరిపోదు. ఈ నోవాహు గారి తండ్రి లెమెకు. ఈ లెమెకు యొక్క కుమారుడు నోవాహు. అనగా నోవాహు అనగా నెమ్మది అని అర్థం. ఈ నోవాహు గారిని దేవుడు ఏర్పరచుకున్నారు. మళ్ళీ నోవాహు గురించి మనందరికీ తెలిసిందే. అంటే ఆదాము నుంచి నోవాహు వరకు కూడా కొన్ని తరాలు గడిచినవి. ఆ టైంలో దేవుడు ఆ యొక్క ఆ కాలంలో జరిగినటువంటి విపరీత్యాలను బట్టి దేవుడు నేను నాశనం చేయుచున్నాను అని చెప్పి ఉన్నటువంటి ఆ యొక్క పీడంతటిని కూడా దేవుడు నోవాహుకు ముందు నోవాహుకు తెలియజేశాడు. ఏం చెప్పాడు? నీవు, నీ ఇంటివారు, నీ కొడుకులు, కోడళ్ళు, అంటే జంతువుల్లో ప్రతిదాన్ని ఒక ఓడ తయారు చేసి అందులోకి వెళ్ళమని చెప్పాడు. ఆ తర్వాత ఆ లోకాన్ని, అంటే దేశాన్ని అంతటినీ, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను జలప్రలయం చెప్పడం ద్వారా అంతవరకు జరిగిన పీరియడ్ నోవాహుకు ముందున్న పీరియడ్ అయిపోయింది. తర్వాత నోవాహు తర్వాత మళ్ళీ కాలం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నోవాహు తర్వాత మనం మూడో వ్యక్తిగా చూడవచ్చు అబ్రహాం. ఈ అబ్రహాము పేరు ముందు అబ్రాము. ఈ అబ్రహాము అంటే అర్థం ఏంటంటే జనములకు తండ్రి. అలాగే ఆయన భార్య పేరు శారాయి అంటే రాజకుమారి అని అర్థం. ఈమె పేరు కూడా దేవుడు మార్చాడు. నీ పేరు ఇక మీదట శారా అనబడును అని. అయితే శారా తర్వాత అబ్రహాం గారికి మరొక వివాహం జరిగింది. ఎవరికైనా తెలుసా? అబ్రహాం గారికి ఇంకొక భార్య ఉంది. ఎవరికైనా తెలుసా? చెప్పండి. వెరీ గుడ్, కెతూరా. అంటే మనకి ఈ వాక్యాలు తెలియాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరన్నా మన సంఘానికి వచ్చి ఎవరన్నా పాస్టర్ గారు ఒక క్వశ్చన్ వేశారనుకోండి, మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అది చెప్పలేకపోతే మన పాస్టర్ గారికి అంటే మనకు గ్రేస్ మార్కులు వేసినట్టు కాదు. ఎవరైనా చెప్పారంటే మన పాస్టర్ గారు మనం నడిపిస్తున్నారంటే, ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పకపోతే పాస్టర్ గారికి అది ఇదన్నమాట, మనకు కాదు. అందువల్ల మనం ప్రతి వాక్యాన్ని కూడా మనం భద్రంగా పరచుకోవాలని ఆ ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. అలాగే ఈ అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత ఇస్సాకుకి యాకోబు, ఏసావు వీళ్ళిద్దరూ కొడుకులుగా పుట్టారు. అందులో ఇక్కడ మళ్ళా దేవుడు చిన్న తారుమారు చేశాడు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ ఈ ఏసావు చేసినటువంటి జ్యేష్ఠత్వపు ఇదిని వదులుకున్నాడు. ఒక చిన్న కూరగాయల గింజల, ఎర్ర గింజల కూరగాయల కూర కోసం ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అప్పుడు యాకోబు అంటేనే మోసగాడు. తర్వాత యాకోబుని కూడా దేవుడు పేరు మార్చాడు. ఏమని మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చబడింది. అప్పటి నుంచి దేవుడు ఇశ్రాయేలు జనాంగం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ యాకోబుకి భార్యలు ఎంతమంది అండి? ఎవరైనా తెలుసా? వెరీ గుడ్, 4. యాకోబుకి మొదటి భార్య రాహేలు, లేయా, వాళ్ళిద్దరూ భార్యలు. అయితే రాహేలు యొక్క దాసి బిల్హా, ఆవిడ తగిలించింది యాకోబు గారికి. నువ్వు నాకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు నా పనిగత్తిని బిల్హాని నువ్వు చేసుకుని నాకు పిల్లలు కనాలి అని చెప్పి ఆవిడ తగిలించింది. అయితే లేయా, నేను మాత్రం తక్కువ తిన్నానండి, ఆవిడ అప్పటికే 6 పిల్లలు కన్నది. అయినప్పటికీ నాకు కూడా ఒక దాసి ఉంది, దానిని కూడా నువ్వు పెళ్లి చేసుకుని నాకు కూడా వారసులు ఇవ్వాలని ఆవిడ ఇంకొక జిల్పా అనే ఆవిడ ఆయన తెలిస్తే వీళ్ళ 4 పుట్టిన సంతానమే 12 గోత్రాలు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ 12 గోత్రాల గురించి అందరూ అడుగుతున్నారు, మనం ఎవరు చెప్పలేకపోతున్నాం. ఈ 12 గోత్రాలు ఎలా వచ్చినాయనే మాట చెప్పడం కోసం వివరించాను అనమాట. 12 గోత్రాలు ఏంటి? ఈ యొక్క యాకోబు గారి ద్వారా వచ్చినటువంటి 4 భార్యల ద్వారా వచ్చినటువంటి సంతానమే 12 గోత్రాలు.
ఆ పేర్లు ఏంటి ఎవరికైనా తెలుసా? నేను ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకుని. ఈ లేయాకి ఫస్ట్ రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులూను, వాళ్ళతో పాటు ఒక దీనా అనే కుమార్తె కూడా పుట్టింది ఆవిడకి. ఆ తర్వాత ఈ బిల్హాకు ఎవరో రాహేల్ యొక్క పని మనిషి యొక్క బిల్హాకు ఇద్దరు, దాను, నప్తాలి. అలాగే జిల్ఫాకు గాదు, ఆషేరు. అలాగే రాహేలుకు కూడా దేవుడు లాస్ట్లో సంతానం ఇచ్చారు. వాళ్ళే యోసేపు, బెన్యామీను. ఇలా కలిపితే వీళ్ళందరూ కలిపితే 12 మంది. ఇది ఇశ్రాయేలు యొక్క ఆవిర్భావం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేను చెప్తాను, ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ సంతానం అంతా కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేసుకున్న వాళ్ళే. ఈ యోసేపు, బెన్యామీను. అయితే మళ్ళీ ఇక్కడికి వస్తే యోసేపుని దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు గారి గురించి మన అందరికీ తెలిసిందే. తన అన్నలందరూ కూడా ఆయన్ని తీసుకెళ్ళి అమ్మేస్తే, ఆ ఫిలిస్తీన్లు తీసుకెళ్ళి ఆ ఫరో సామ్రాజ్యంలో ఆయన అమ్మివేస్తే, ఆ ఫరో దేశంలో ఆ ఫరో యొక్క రాజుగారు అండర్లో ఆయన పోతీఫెర్ అనేటి ఒక ఆయన తీసుకుని ఆయన రాజ్యంలో ఆయన్ని అక్కడ పని మీద పెడతాడు. అయితే ఒకసారి ఫరోకి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటి? ఆ కళ ఆయనకు అన్నాడు, కానీ ఆ కళ ఎలా వచ్చిందో తెలియదు. ఆ కళ యొక్క భావం ఆయన ఎవరు చెప్పేవారు లేరు. అక్కడున్న మాంత్రికులు కానీ, అక్కడున్న పండితులు కానీ, అక్కడున్న శకునగాళ్ళు కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే అంతలో అక్కడ ఈ పోతీఫెర్ అనే ఆయన ఈ యొక్క యోసేపు కళల యొక్క భావాలు చెప్పేవాడుగా ఉన్నాడని అక్కడికి, అంటే నేను అంత వివరించట్లేదు, లైట్గా చెప్తాను. అప్పటికే యోసేపు అనే వ్యక్తి కళల యొక్క భావాలను వివరించగలిగేటువంటి శక్తి ఉన్నగల ఒక వ్యక్తిగా ఉన్నాడు అప్పటికే. అందును బట్టి ఈ రాజుగారికి వచ్చినటువంటి ఈ యొక్క కళని నాకు భావాన్ని తెలియపరచని చెప్పినప్పుడు ఆయన పిలిపించారు, యోసేపుని పిలిపించి ఆయన చెప్పారు, నాకు వచ్చిన కళ ఏంటంటే 7 బలిష్టమైన దున్నలు వచ్చినవి, 7 బక్క చిక్కిన దున్నలు వచ్చినవి. ఈ 7 బలిష్టమైన దున్నలు వచ్చి బక్క చిక్కిన దున్నలను తినేస్తున్నాయి. మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఇంకో కళ ఏంటి? 7 బలమైన వెన్నెలు వచ్చినాయి, 7 తెప్పలాంటి వెన్నెలు అదే ఒడ్ల గింజల లాంటి వెన్నెలు అవి వచ్చినాయి. ఈ బలిష్టమైన వెన్నెలు, తెప్పలు కలిగినట్టు వెన్నెలను తినేస్తున్నాయి. ఇది నాకు వచ్చిన కళ, దీని భావం ఏంటి నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు అప్పుడు యోసేపు గారు చెప్తారు, రాజా నీకు దేవుడు చూపించినటువంటి ఇది ఏమిటంటే రానున్న 7 సంవత్సరాల్లో విస్తారమైన పంటలు పండబోతున్నాయి. అటు తర్వాత 7 సంవత్సరాలు కరువు అనేది మహాకరువు రాబోతుంది. ఆ కరువు వచ్చినప్పుడు మీరందరూ దాన్ని జాగ్రత్తగా నీవు మసులుకోవాలనే ఉద్దేశం దేవుడు నీకు ముందుగానే హెచ్చరించారు అని చెప్పి రాజుగారికి సమాధానం తెలియజేస్తే ఆ రాజుగారు అనుకుంటారు, ఇంత కళ యొక్క భావాన్ని చెప్పి నువ్వే నాకు మంత్రిగా ఉండి నువ్వే ఇదంతా చూసుకో అని చెప్పి ఆయన్నే ప్రధానమంత్రిని చేశాడు. యోసేపు గారిని ప్రధానమంత్రిని చేశాడు ఆయన. ఆ ప్రధానమంత్రిని చేస్తే ఆయన ఏం చేశాడు? పంటలు విస్తారంగా పండేసినాయి. ఎక్కడ పంటలు అక్కడే, ఎవరు కొలవడానికి కూడా అవకాశం లేదు. ఆ పంటలు ఎలా ఉన్నాయంటే మనం అయితే ఊర్లో కొలిసి ఎక్కడో దాస్తాం, కానీ అక్కడ అవకాశం లేదు, కొలవడానికి అవకాశం లేదు. ఇంకా కొలవడాలు లేవు, మూటలు కట్టేసి ఎక్కడికక్కడే లాట్లు వేసేయడం ఇవన్నీ జరిగింది ఆ యొక్క ఐగుప్తులో. అప్పుడు దేశమంతా కరువు వచ్చింది. అలాగే వీళ్ళ అన్నలకి వీళ్ళ నాన్నగారికి కూడా కరువు వచ్చింది. అప్పుడు వాళ్ళు కానాను దేశంలో ఉన్నారు. అప్పుడు వారు చెప్పారు, వాళ్ళ నాన్నగారు, ఐగుప్తులో ధనధాన్యాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ధనాన్ని మన కోసం కొన్ని వెండి బంగారాలు తీసుకెళ్ళి కొనుక్కుని తీసిరండి అని చెప్పి ఆయన పంపించినప్పుడు వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు యోసేపు మరి వాళ్ళ అన్నలను గుర్తుపడతారు కదా, గుర్తుపట్టడం, వాళ్ళని కొంత ప్రశ్నించడం. అయితే వాళ్ళు ఫస్ట్ వీళ్ళ తమ్ముడైన బెన్యామీని తీసుకురాలేదు. ఆయన అడుగుతాడు, మీకు ఇంకెవరైనా తమ్ముడు ఉన్నాడా లేడా, మీరేనా అంటే ఇంకెవరు లేరంటారు వాళ్ళు. అలా కాదు, మీరు తప్పు చెప్తున్నారు, మీరు కరెక్ట్గా చెప్పండి, ఇంకొకటి ఎవరు లేరంటే ఇంకొకడు ఉన్నాడు మావాడని, అతన్ని కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు మరలా రెండోసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే చెప్తున్నాను, యోసేపు వాళ్ళ అన్నలు అతన్ని ఎంత కష్టపెట్టినా అమ్మేసినా కానీ ఆయన వాళ్ళ మీద ప్రేమానుభావాలు తగ్గలేదు. వాళ్ళు రాగానే ఆయన వాళ్ళని చూసి ఎంతో దుఃఖపడ్డాడు. అయ్యో ఇలాగా మా అన్నలు ఇలా అయ్యారా అని చెప్పి ఎంతో వేదన చెందాడు ఆయన. అలాంటి యోసేపు మరి ఒక సామాన్యమైన వ్యక్తిని కూడా దేవుడు ఒక ప్రధానమంత్రిని చేయగలిగే ఇది ఉందని మనం గ్రహించాలి. మరి అలాగే ఇంకొక వ్యక్తిగా మనం ఆలోచిస్తే
దావీదు గారి గురించి కూడా మనం ఆలోచించవచ్చు. దావీదు గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నా హృదయానుసారుడు అని చెప్పి. ఆయన మందసాన్ని దావీదుపురం నాకు తోడుకొని వస్తున్నప్పుడు కొంత సమయము ఆ మందసాన్ని ఆపాల్సి వచ్చింది. ఆ ఒబేదేదమని ఇంటి దగ్గర అక్కడ ఆపాల్సి వచ్చింది. ఆపినందుకు ఆ ఒబేదేదము ఆ మందసం కొంత సమయం ఉంచడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి అతను అభివృద్ధి చెందడం జరిగింది. ఎంతో గొప్ప అభివృద్ధి అనేది ఆయన జీవితంలో జరగడం జరిగింది. మరి ఈ దావీదుని దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించాడు. అలాగే అతని కుమారుడైనటువంటి సొలొమోనును దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన ఎలాగ ఆశీర్వదించాడు? ఆయన చక్రవర్తుల్లోనే గొప్ప జ్ఞానిగా చేశాడు. ఎంతోమంది దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి ఆయన్ని ప్రశ్నలు అడగడం, సమాధానం చెప్పించుకుని వెళ్ళడం జరిగేది. ఆయన దేవుడు నీకేం కావాలని కోరుకంటే ఆయన తెలివిగా ఏమన్నాడు? బంగారం నాకు నగలు ధనం ఇవ్వమని చెప్పి అడగలే. ఈ ప్రజలని పాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు దయచేయ దేవుడు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అనుకున్నాడు, నీకు దానితో పాటు నీకు ధనధాన్యాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి దేవుడు దీవించడం జరిగింది. మరి ఆ విధంగా దేవుడు ఎంతోమందిని అలాగా పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే మనం ఎంతోమందిని దేవుడు దీవించడం జరిగింది. మరి అలాగే ఇంకొక వ్యక్తి దానియేలు గ్రంథంలో దానియేలును కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అతను కూడా ఒక రాజు యొక్క ఇదిలో అది నెబుకద్నెజరు ఆ యొక్క రాజ్యంలో దానియేలు చేసినటువంటి ఆ యొక్క సంఘటనలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు వారి యొక్క స్నేహితులు ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఈ నెబుకద్నెజరు యొక్క నపుంసక రాజు అంటే అక్కడ వాళ్ళకి కల్దీల రాజ్యం అని చెప్పి ఒక సామ్రాజ్యం ఉండేది. అప్పట్లో మనం ఏదైతే యూనివర్సిటీస్ అనుకుంటామో అలాగ ఒక యూనివర్సిటీ ఉండేది. అంటే యవ్వనస్తులను తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి మంచి చదువు నేర్పించి మంచి బాగా ఆహారం పెట్టి వాళ్ళని తయారు చేసి ఆ తర్వాత రాజుగారి యొక్క అవసరాల పనిలో పెట్టడం అనేది అక్కడ జరిగేది. అలాంటి గ్రూప్లో దానియేలు వారి స్నేహితులు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళని ఈ నపుంసక చక్రవర్తి ఒక ఆయన ఉండి అక్కడ ఒక ఆస్థానానికి సంబంధించిన ఒక రిజిస్ట్రార్ లాంటివాడు. అందులో ఆయన ఏం చేశాడు? మాంసాహారం పెట్టడం మొదలుపెట్టాడు. మీరు బాగా తిని తయారవ్వాలి, రేపు రాజ్య సేవ చేయడానికి మీరు అందరూ పనికి రావాలి, మీరందరూ సోల్జర్స్ లాగా ఉండాలని చెప్పినప్పుడు దానియేలు ఏమని చెప్తాడు? మేము కూరగాయల ఆహారమే తింటాం కానీ మేము ఆ ఆహారం తినము, మేము ఖరాఖండిగా చెప్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు దేవుని మీద ఎంత నమ్మకంతో వాళ్ళు చెప్పారంటే అక్కడ కూడా ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఎంతోమంది అక్కడ ఉన్న వాళ్ళకి మాంసాహారం పెట్టిన వీళ్ళకి ఒక 10 రోజులు సమయము దానియేలు అడగడం జరుగుతుంది. ఏమని? మాకు కూరగాయల ఆహారమే మీరు పెట్టండి, 10 రోజులు మమ్మల్ని చూడండి, మాంసాహారం పెట్టేవాళ్ళని 10 రోజుల తర్వాత చూడండి, ఎవరి ముఖాల్లో నిగారింపుగా ఉంటే, ఎవరు సౌందర్యంగా, ఎవరు పుష్టిగా ఉంటారని చూసిన తర్వాత మీరు మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే దేవుని మీద నమ్మకంతో. అది వాళ్ళు ఏదో ఆహారం తినేస్తే వాళ్ళకి ఏదో ఆహారం ఒంటి పెట్టి ఆలోచించి కాదు, వాళ్ళంతా మాట్లాడి దేవుని మీద ఆధారపడి మాత్రమే తెలియపరిచారన్నమాట. అలా చేసినప్పుడు నిజంగా 10 రోజుల తర్వాత చూస్తే వీళ్ళ యొక్క శరీరాలు, వీళ్ళ యొక్క సౌందర్యాలు నిగారింపుగా ఉన్నాయి కానీ ఆ మాంసాహారం తిన్న వాళ్ళలో లేవు. అప్పుడు అనుకుంటాడు అతను, ఓహో వీళ్ళ దేవుడు నిజంగానే గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళు కూడా విశ్వసిస్తారు. మరి ఆ విధంగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎంతోమందికి ఏర్పాటు చేసుకున్నాడని. అంతేకాకుండా మొన్న పాస్టర్ గారు చెప్పారు ఏలియా ప్రవక్త గారి గురించి. ఏలియా సేవ చేస్తూ ఉన్నాడు. ఆ పొలంలో ఎలీషా 12 అరకలు దుంపుతున్నప్పుడు 12వ అరక దగ్గరికి వచ్చేటప్పుడు ఏలియా గారు ఆయన దుప్పటి ఆయన మీద వేస్తే ఆయన్ని ప్రభు ముందే చెప్పాడు ఆయనకి, నీవు నీ పని ఇంకా ముగించి నా దగ్గరకు వచ్చి నువ్వు ఎలీషాని ఇంకా నీకు తర్వాత ఒక ప్రవక్తగా తయారు చేయని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన అలాగే చేయడం జరిగింది. అందుకే ఏలియా గారు మామూలుగా వెళ్ళిపోలేదు, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోయాడు? అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టుగా మనందరికీ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ విధంగా ఆయన దేవుడి దగ్గరికి చేరుకున్నారు. అలాగా ఎంతోమందిని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. మరి అంతేకాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఏ విధంగా దేవుని దగ్గరికి చేరారు అనేది మనకందరికి బాగా తెలుసు. అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవసరం లేదు, ఆ కథ అంతా మనకు తెలిసిందే. వారు ఏ విధంగా దేవుని వెంబడించారు, వాళ్ళు ఏం చేసేవారు, ఏం పనులు చేసేవారు,
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని వెంబడించారనేది కూడా మనకు అందరికీ తెలుసు. అయితే ఈ అంటే ప్రభువు ఏర్పరచుకున్నవారు అనేటువంటి మూలవాక్యాన్ని బట్టి నేను కొన్ని రిఫరెన్స్లు మీకు తెలియజేస్తాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదివినట్లయితే ఒకసారి ఏమైనా చదువుతాను. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 2-3. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇంకనూ అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానికుడి. ఈ విజ్ఞాపన హన్న దేవుని యొద్ద హన్న విజ్ఞాపన చేస్తూ ఉందన్నమాట. ఎందుకు? ఆ దేవుని మీద ఉన్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధ ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక మాటకి ఆవిడ ఇక్కడ మనతో ఆ వాక్యంలో మాట్లాడడం జరుగుతుంది. రెండోది 2వ తిమోతి 1:10. 2వ తిమోతి 1:10 చదివినట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చేరలేడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చేరలేరు. అలాగే అపోస్తలుడైన పౌలు అంటాడు, నిర్దోషులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోనలేదు, ఏర్పరచుకున్నాడు లేక పిలుచుకున్నాడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నిర్దోషత్వం మనం ఎప్పుడు కూడా చూపించుకోవాలని చెప్పి ఆయన తన పరిచర్య ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరి అలాగే కొలస్సీ 1:22 చదవండి. కొలస్సీ 1:22 నేనే చదువుతాను. తన సన్నిధిని పరిశుద్ధులను నిర్దోషులను గాను నిరపరాధులు గాను నిలువబెట్టుటకు ఆయన సమాయుక్తమైన దేహమందు మన మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మరి అంతే కదండి. ఇవన్నీ చేయడానికి దేవాది దేవుడు లోకానికి వచ్చి మరణం జయించి మనందరినీ సమాయక్తపరిచాడు పరలోక రాజ్యం వెళ్ళడానికి. ఇంతవరకు ఉన్న యేసుప్రభు వారి ముందు వరకు కూడా ఉన్నది వేరు, యేసుప్రభు వచ్చిన తర్వాత వేరు. యేసుప్రభు వారు వచ్చే వరకు దేవుడికి నరుడికి కనెక్షన్ లేదు. దేవుడికి పాత నిబంధన గ్రంథం ప్రకారం చూస్తే దేవుడికి నరునికి కనెక్షన్ అనేది లేదు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఈ మరణము జయించి ఈ మధ్యవర్తిగా ఉండి మనకి దేవునికి కనెక్షన్ అనేది ఏర్పాటు చేశాడు. అంటే మన పాపాలన్నిటికీ ఆయనే ప్రాయశ్చిత్తం పొంది మనకి పాప విమోచన కలిగించారన్నమాట దీని అర్థం అది. అలాగే సామెతల గ్రంథం 2:7 చూసినట్లయితే, ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపజేయును. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడు యథార్థంగా ఉండాలని తెలియపెడుతున్నాడు. మ్యాక్సిమం మనకు అయినంత వరకు యథార్థంగానే ఉండాలి. ఒక్క మాటను కూడా మనం ఎప్పుడు కూడా జారిపోవడానికి వీల్లేదు. యథార్థంగా ఉన్నంతసేపు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు వర్ధిల్లం చేస్తాడని తెలియజేస్తున్నాడు ప్రియులారా. అలాగే యాకోబు పత్రిక 3:2 ఎవడైనా తన మాటల యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొని శక్తి గలవాడు అవుతాడని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఫిలిప్పి 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంపులను ఆనందులనైన దేవుని కుమారులై ఉన్నట్లు షణుగులు పంచములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ ఫిలిప్పీన్ రాసిన పత్రికలు కూడా దేవుడు ఏ విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాలు ఎన్నో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యాలన్నీ మీతో రిఫరెన్స్లు చూపించాను తప్ప ఇవన్నీ నాకు తెలిసినవి కావు. నేను చదివాను, ఆ వాక్యాలను రిఫరెన్స్లు చెప్పాలి కూడా చెప్పాను. ఇవన్నీ పక్కన పెడితే మనము సంఘానికి వస్తున్నాం. మనము వచ్చినప్పుడు మనం ఏమైనా తీసుకుని వెళ్తున్నామా? అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మనం వస్తున్నాం కదా. అంటే నా వ్యక్తిగత మాటలు నేను చెప్తున్నాను మీకుతో. మనం సంఘానికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సంఘంలోకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎంతవరకు మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, మనం నెమరు వేసుకుంటున్నాం, ఆ యొక్క వాక్యంలో మర్మం ఏమిటి,
అంటే వాక్యం అంతా మనకు అర్థం అవ్వదు, ఏదో ఒక్క వర్డే మనకి ఎక్కుతుంది. ఆ ఒక్క వర్డ్ని మనం మనసులో దాచుకుంటే చాలు, దేవుడిని ఎలాగా మనం దేవుడి దీవులు ఎలా పొందాలనేది మనకు మార్గం చూపిస్తుంది అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మీకు. దేవుడి యొక్క దీవెనలు పొందడానికి అందరూ అర్హులే. దేవుడు యాక్చువల్గా అందరినీ దీవించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అయితే ఈ లోకనాథుడు ఉన్నాడు కదా, ఈ లోకాధిపతి ఉన్నాడు కదా, ఆ లోకాధిపతిని మనల్ని ఎప్పుడు కూడా ట్రాప్ చేస్తూ ఉంటాడు. దాన్ని మనం గ్రహించుకోవాలి. అది ఏ విధంగా వస్తుందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు దాన్ని సులకనగా చూడకుండా దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ యొక్క క్రియ ఏదైతే వస్తుందో దాన్ని మనం పక్కన పెట్టాలి. దేవుడు ఈ సంఘంలో, అంటే యూసీసీ సంఘం అనే కాదు, అనేక సంఘాలను దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. మన యూసీసీ సంఘము మన కోసం పెద్దలైన వారు ఇంత ఇదిగా నిర్మించారంటే అది దేవుని గొప్ప దీవెనే. అది వీడి మనుషుల పరంగా చేసిన క్రియ అయితే కాదు. అలనాడు చేసిన ఆ దేవుడికి వాళ్ళు పెట్టుకున్న విజ్ఞాపన ప్రార్థనల వల్లే ఈ సంఘం ఎంత గొప్పగా నిలబడింది. మనం అది కూడా ఆలోచించాలి. ఏదో పెద్దలు ఉన్నారు, ఏదో పెద్దల ద్వారా ఇది నిలబడింది అనకూడదు. ఆ పెద్దలకి ఆ దేవుడు ఇచ్చినటువంటి సహాయ సహకారాల వల్ల ఈ సంఘము ఆవిర్భావించి ఎంత గొప్పగా దీవించబడుతుంది. మరి ఇలాంటి ఈ సంఘమైన కాదు, ఏ సంఘంకైనా మనం వచ్చినప్పుడు మనము పొందాల్సినటువంటి దీవెనలు పొందుతున్నామా లేదా అని ఆలోచించి, చాలామంది పొందట్లేదండి. ఎందుకు పొందట్లేదు? 99 మెట్లు ఎక్కేస్తున్నాం. ఇక్కడ అంటే సపోజ్ 100 మెట్లు ఎక్కితే దేవుడు మనకి ఒక కానుక ఇస్తాడని అనుకున్నాం అనుకోండి, 99 మెట్లు ఎక్కుతున్నాం. 1వ మెట్టు ఎక్కడానికి వెనకంజ వేస్తున్నాం. ఏంటో 1వ మెట్టి వస్తున్నారు, దేవుడు ఎదురుగుండా మనం కూర్చుంటున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, కానీ అది ఫిజికల్గా మాత్రమే మనం చూపిస్తున్నాం. హృదయం దేవునికి ఇవ్వట్లేదు. హృదయాన్ని దేవునికి అప్పించడం అంటే ఏంటి? నీ మనసుని దేవుని మనసుతో అనుసంధానం చేయాలి. అది ఎన్నో గంటలు అవసరలే, ఎన్నో రోజులు అవసరలే, ఒక్క క్షణం చాలు. దేవుని మనసుతో నీ మనసును అనుసంధానం చేసి నువ్వు అడిగితే ఏదైనా దేవుడు ఇచ్చేస్తాడు. అది మీరు ప్రాక్టికల్ చేయండి. మీరు కావాలంటే మీరు అనుభవించిన వాళ్ళకి ఆ ఇది తెలుస్తుంది. నేను చెప్పే మాట నేను అనుభవించాను. మీరు ప్రాక్టికల్గా అనుభవించాలంటే మీరు మనస్ఫూర్తిగా ఇక మరి ఆ టయానికి ఇంకా ఏదో ఆలోచించకూడదు. మీకు ఏది అవసరం అది మనస్ఫూర్తిగా దేవుని అడగండి. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది దేవుని యొక్క సంకల్పం. ప్రియులారా, మీరందరూ కూడా దేవుడి దీవులు పొందాలని, దేవునితో మనం దేవుని వారసత్వాన్ని పొందాలంటే దేవుడు మనకి ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ కూడా తెలియపరిచాడు. అవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందులో భాగంగా మనం ప్రతిరోజు చర్చికి వస్తున్నామంటే, ప్రతిదినము దేవుని ఆరాధించడం 40 దినాలు దేవుని ఆరాధించడం దేనికోసం వస్తున్నాం? మనం ఏదో నామకరణానికి రావట్లేదండి. దేవుడు నాకేదో చేయాలి, దేవుడు నాకేదో ఇస్తాడు, ఆ తలంపుతోనే వస్తున్నాం. అవునా కదా? నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఏదో ఉత్తిన ఏదో ఎవరో రావట్లేదు. నీకు ఏదో అవసరం ఉంది దేవునితో, నువ్వు వస్తున్నావు. మరి అది పొందుకుంటున్నావా లేదా? అది పొందుకునే కదా వెళ్ళాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి, ఏదైనా కొనాలి, ఏదైనా తీసుకోవాలనుకున్నాం అనుకోండి, దాన్ని కంపల్సరీ కొనుక్కొని తీసుకుని వస్తున్నాం కదా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ద్వారా మనం తీసుకోకుండా ఎందుకు వెళ్ళాలి? అలాంటి రోషం కలిగిన వారంగా ఉంటే నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని నుండి నువ్వు పొందాల్సింది పొందుతావని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నా మాటలు మీకు అర్థమని అనుకుంటాను. అంటే ఈరోజు నేను సడన్గా ఈ వాక్యాన్ని చెప్పాలని ఎందుకు అనుకున్నానంటే, మరి చాలా కాలం అయింది సంఘంలో మాట్లాడి, ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, సంఘ పెద్దలందరూ నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంతటితో నాకు కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. వారికి వివి రావు గారికి ఒక ½ అన్ అవర్ ఇచ్చామండి టైము. అయితే ½ అన్ అవర్ కంటే ఒక 5 నిమిషాలు ముందుగానే ముగించారు. ఎందుకంటే ఆదికాండం మొదలుకొని ఎఫీసీల వరకు మొత్తం అవుట్ ఆఫ్ 66 బుక్స్లో 15 పుస్తకాలే వదిలిపెట్టారు నూతన నిబంధనలో. మిగిలిన పుస్తకాలన్నీ టచ్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆదాము అవ్వ దగ్గర నుంచి అబ్రహాము, అలాగే దావీదు, మరి దానియేలు ఇవన్నీ చెప్తుంటే వంశావళికి వెళ్తున్నారు, ఈయన గంట తీసేసుకుంటాడు అనుకున్నాను నేను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అనుభవంతో కూడిన మీ మెసేజ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ నెవర్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్. అయితే నాకు ఒక భయం పట్టుకుంది. ఆయన మరి మెసేజ్ చేసేటప్పుడు పక్కన ఎవరున్న ప్రశ్నలు వేసేస్తున్నాడు ఆయన.
పాస్ గారు కాబట్టి ఆన్సర్లు చెప్పగలరు, కానీ మాలాంటి సామాన్యులు ఆన్సర్లు చెప్పలేము. ఆయన చిట్రాజు గారు చక్కగా ఆన్సర్లు చెప్పారు. కాబట్టి మీ ప్రశ్నలు చాలా ఇంటలెక్చువల్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మికంగా అంటే ఏంటంటే వారి ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ఏర్పరచుకున్నవారు పాత నిబంధనలో ఉన్నారు, అలాగే యాజ్ వెల్ యాజ్ కొత్త నిబంధనలో కూడా ఉన్నారనే ఉద్దేశంతో చక్కని వాక్య సందేశాన్ని ఇచ్చిన మరి వివి రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. మా కార్యదర్శి గారు వచ్చి, యోధా గారు వచ్చి అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ 27వ రోజు శిలువ ధ్యాన ఆరాధనకై వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన మన సంఘ అధ్యక్షులు జి జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన సంఘ కాపరి గారికి ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నేటి ఆరాధనలో వాక్య పరిచర్య చేసిన మన సంఘ సభ్యులు శ్రీ వివి రావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు సాయంకాలం 7 గంటలకి యథావిధిగా ఆరాధన ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి రావాలని తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో ఎవరైనా బాప్తీసాలు తీసుకోదలిచిన వారు ఉంటే మీరు కార్యవర్గానికి మీ పేర్లు ఇచ్చినట్లయితే వారు నోట్ చేసుకోవడం అవుతుందండి. అలాగే మట్లాదివారం, పరిశుద్ధవారం, శుభ శుక్రవారము, ఈస్టర్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు ఆరాధనలో స్నాక్స్ ఇచ్చిన మన బి విద్యాసాగర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలండి. వారు నిన్న అడిగారు, ఈరోజు మేము స్నాక్స్ ప్రొవైడ్ చేస్తామనేసి. వారు ఇచ్చినందుకు వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతటితో నా ప్రకటనలు ముగిస్తున్నాను. మరొకసారి అందరికీ వందనాలు. వచ్చండి మరి సెక్రటరీ గారు ప్రకటనలు మనం ఫాలో అవుదాం. అది అంత మాత్రమే కాదు, మరి నిన్నటి జరిగిన కార్యక్రమం చాలా చక్కగా సంఘం అంతా వచ్చి మరి విజయపదంలో నడిపించారు. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వెనక ఉన్న సహోదరులు మరి నేను ఒక 2-3 చిన్న చెప్పలేదు, ఎందుకంటే సాకేతపురం సెక్రటరీ గారు యేసు గారు ఆయన వచ్చి మరి మెజర్మెంట్స్ అవి తీసుకొని వెళ్ళారు, ఆ పోల్స్ అవి, లైట్స్ అవి. అలాగే మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు వారు కూడా ప్రసాద్ బాబు గారు వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మాకు తోడుగా నిలబడ్డారు. ఆయన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా నిన్న యూత్ వారు ఒక ప్రత్యేక కార్యక్రమంలో వాళ్ళు నిలబడ్డారు. దీని గురించి ప్రార్థన చేసిన స్త్రీల సమాజం వారికి మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ, అంతకంటే ఇంకా ప్రాముఖ్యంగా మరి సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక, ఎందుకంటే ఈ విషయంలో ఆయన మొదటి నుంచి నేను చెప్తున్నాను అయ్యగారు ఇలా ఉంటుందని. వారు కూడా ప్రార్థన చేసి మరి దిగ్విజయం గావించినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మనమందరము లేచి నిలబడ్డట్టయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, దీవెనలు మరి రెవరెండ్ అనిల్ నాయుడు గారి ద్వారా మనం రిసీవ్ చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ బిడ్డలో, నీ మందిరంలో, నీ పాదాల యొద్ద ఉన్నాం ప్రభువా. నిన్ను స్తుతించాము ఆయన, ప్రార్థించాము. నీ వాక్కులు మేము విని ఉన్నాం ప్రభువా. అయ్యా, నీతో గడపడం మాకు ఎంత మేలు నా ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా నాయనా. నీ సన్నిధి కోరుతూ ఉన్నాం. నీ వాక్యం మాకు కావాలి, మీ ఆత్మ మాకు కావాలి, మీ బలము మాకు కావాలి, మీ సంతోషము మాకు కావాలి నాయనా. నీకు స్తోత్రాలు. నీవు ఎన్నుకున్న నీ బిడ్డల్లో మేము కూడా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తావునా. నీవు మాకు ఇచ్చిన కృపను వాడుకునే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తావునా. ఎంతమంది బిడ్డలు ఆశతో, ఆసక్తితో నీ మందిరములో అయ్యా నాయనా
నీ కొరకు వేచి ఉన్నారో అందరికీ మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తామన్నా. మీరు ఆవరించండి, శక్తిమంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు మరి కార్యక్రమాన్ని నడిపించినటువంటి మా యొక్క ప్రెసిడెంట్ గారు నాయన, మా జాన్ ప్రభాకర్ గారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నిపక్షంగా నిలవబడిన నాయన వాక్యం అందించినటువంటి వివి రావు గారి కోసం మీకు వందనాలు నాయన. వారిని, వారి సతీమణి గారిని, వారి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కొరకు నాయన ప్రభువా నిలబడాలి అనే ఒక ఆశ నాయన, ఆశను తీర్చిన మా దేవుడమైనందుకు స్తోత్రాలు. మా సంఘంలో ప్రతి ఒక్కరిని వాక్యంతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి అయ్యా. మీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అందరూ వాక్యాన్ని దేవా చదవడానికి, గ్రహించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి మీ మెండైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. మీ నామాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి నాయన ఈరోజు మరి నాయన రిఫ్రెష్మెంట్స్ని ఏర్పాటు చేసినటువంటి శేఖర్ గారు, వారి యొక్క సతీమణి గారు, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. చాలా దూరం నుండి నాయన మీ బిడ్డలు ప్రయాసతో ప్రతి దినం కూడా నీ మందిరానికి వస్తూ ఉన్నారు. వారికి ఇచ్చిన ఆశ కొరకు, ఆసక్తి కొరకు, ప్రయాస కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మా అడ్వైస్ అందరి కొరకై నీకు వందనాలు నాయన. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారో అందరికీ మెండైన ఆశీర్వాదం దయచేయమని, క్షేమకరమైన ప్రయాణం దయచేయమని, నీ వాక్యాన్ని తలబోసుకునే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాపికాశ్రాయ మీచును నీ రక్తధారలేయిలా. పాపికాశ్రాయ మీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము.